హరే కృష్ణ అండి. మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యత ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాశివరాత్రి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఒక జీవుడు తనలోని అజ్ఞానాన్ని విడిచి పరమ గురువైన శివుని ద్వారా పరమాత్మ అయిన శ్రీకృష్ణుని లేదా శ్రీరాముణ్ణి చేరుకునే పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ తత్వాన్ని 5 ప్రధాన అంశాలుగా విభజించి వివరంగా తెలుసుకుందాం. మొదటిది, శివుడే గొప్ప వైష్ణవుడు. శ్రీమద్ భాగవతం 12.13.16లో స్పష్టంగా చెబుతుంది, వైష్ణవాయ యథా శంభు, అంటే విష్ణు భక్తులలో శివుడు అగ్రగణ్యుడు. మనం కృష్ణుణ్ణి నేరుగా చేరలేనప్పుడు శివుణ్ణి ఆశ్రయిస్తే ఆయన ఒక గురువులా మన చెయ్యి పట్టుకుని కృష్ణుని పాదాలు చెంతకు చేరుస్తారు. సామాన్య ప్రజలు శివుణ్ణి సంపద కోసం పూజిస్తారు, కానీ నిజమైన జ్ఞానులు శివుని కృష్ణ భక్తిని ప్రసాదించు అని కోరుకుంటారు. ఎందుకంటే శివుని వద్ద ఉన్న అత్యంత విలువైన ఆస్తి హరిభక్తి మాత్రమే. రెండవది, పాలు పెరుగు ఉదాహరణ. శివుడు మరియు కృష్ణుడికి మధ్య ఉన్న బంధం చాలా ప్రత్యేకమైనది. దీనిని బ్రహ్మ సంహితంలో పాలు పెరుగు ఉదాహరణతో వివరిస్తారు. పాలు స్వచ్ఛమైనవి, ఆ పాలే తోడు అనే ప్రక్రియ ద్వారా పెరుగుగా మారుతాయి. పెరుగు సారాంశం పాలే అయినప్పటికీ పెరుగు మళ్ళీ పాలు కాలేదు. ఇక్కడ పాలు శ్రీకృష్ణుడు, మూల విరాట్ పురుషుడు. సృష్టి లయ కార్యాలను నిర్వహించడానికి ఆ శ్రీకృష్ణుడే శివుడు రూపంలోకి మారుతాడు. అంటే శివుడు కృష్ణుడి కంటే వేరు కాదు, కానీ కార్యనిర్వహణలో ఒక ప్రత్యేకమైన తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వీరిద్దరిని వేరుగా చూడటం అజ్ఞానం. మూడవది, గోపేశ్వర మహాదేవుని లీల. బృందావనంలో కృష్ణుడు గోపికలతో మహారసలీల చేస్తున్నప్పుడు శివుడు ఆ అద్భుత దృశ్యాన్ని చూడాలని కైలాసం నుండి వచ్చారు. రాసలీలలోకి కేవలం స్త్రీతత్వం మాత్రమే ప్రవేశించాలి. ఒక కృష్ణుడు మాత్రమే పురుషుడు. నేను ఈశ్వరుడిని, పురుషుడిని అనే అహంకారాన్ని వదిలి శివుడు యమునా నదిలో స్నానం చేసి గోపికా రూపం ధరించారు. కృష్ణుడు శివుని గుర్తించి గోపేశ్వర, అంటే గోపికలకు ఈశ్వరుడు అని గౌరవించి రాసమండలానికి ద్వారపాలకుడిగా నియమించారు. నేటికి బృందావనంలో సాయంత్రం వేళ గోపేశ్వర మహాదేవుడిని గోపికలా అలంకరిస్తారు. అహంకారాన్ని వదిలితేనే కృష్ణుడు దొరుకుతాడు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. నాలుగవది, రామనామ మహిమ. శివుడు కైలాసంలో నిరంతరం ధ్యానం చేసేది రామనామాన్ని. విష్ణు సహస్రనామ పారాయణానంతరం శివుడు పార్వతికి ఈ శ్లోకాన్ని ఉపదేశించారు. శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామావరాననే. ఈ శ్లోకాన్ని 3 సార్లు రామ అని పిలిస్తే 1000 నామాలకు విష్ణు సహస్రనామానికి సమానం. ఈ రహస్యం తెలిసినవాడు కాబట్టి శివుడు ఎప్పుడూ ఆనందంలో రామ రామ అంటారు. ఇంకా చివరిగా 5వది, ఈ సత్యం ప్రజలకు ఎందుకు తెలియదు. చాలామంది శివుడిని కేవలం లయకారుడిగా మాత్రమే చూస్తారు. దానికి ప్రధాన కారణాలు సాంప్రదాయక విభేదాలు. చరిత్రలో శైవులు, వైష్ణవులు తమ దైవమే గొప్ప అని వాదించుకోవడం వల్ల శివుడు విష్ణు భక్తుడనే నిజాన్ని శైవులు ఒప్పుకోలేదు. వైష్ణవులు శివుని తత్వాన్ని సరిగ్గా ప్రచారం చేయలేదు. కాశీలో ఎవరైనా మరణిస్తే శివుడు వారి కుడి చెవిలో తారక మంత్రం రామనామం ఉపదేశించి మోక్షం ఇస్తాడని కాశీఖండం చెబుతుంది. కానీ ప్రజలు బాహ్య ఆచారాలపై దృష్టి పెట్టి ఈ అంతరార్థాన్ని విస్మరించారు. సినిమాల్లో శివుణ్ణి త్రిశూలం పట్టుకుని కోపంగా ఉండేవాడిగా చూపిస్తారు, కానీ కళ్ళు మూసుకుని ప్రేమతో రామనామాన్ని జపించే యోగిగా చూపించడం చాలా అరుదు. కాబట్టి మహాశివరాత్రి నాడు మనం చేయవలసింది కేవలం ఉపవాసం మాత్రమే కాదు. ఓ శివ, నువ్వు ఎలాగైతే నిరంతరం హరినామ స్మరణలో ఉంటావో నాకు కూడా అటువంటి రుచిని ప్రసాదించు అని వేడుకోవాలి. హరే కృష్ణ మహామంత్రం లేదా రామనామాన్ని జపించాలి. అజ్ఞానం అనే చీకటిని తొలగించి శివుని కృపతో శ్రీకృష్ణ భక్తి అనే వెలుగును పొందడమే శివరాత్రి యొక్క నిజమైన పరమార్థం.